ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి బ్లౌజ్ రౌండ్ దగ్గరనే పట్టి చిన్నగా చేసుకుని డీప్ నెక్ కావాలంటే ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. బ్లౌజ్ని కట్ చేసుకోవడానికి ఫస్ట్ మనము బ్లౌజ్ని ఇట్లా 2 మడతలుగా మడవాలండి. ఈ విధంగా 2 మడతలు మడుచుకున్న తర్వాత ఈ కార్నర్లో వచ్చేసి క్రాసులు ఏమైనా ఉంటే తీసేసుకొని ఒక 1/2 ఇంచు వేని లైన్ మార్కింగ్ చేసుకున్నాం. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మనం పట్టి వేసుకుంటాం కదా, నడుము దగ్గర మనకు అక్కడ స్టిచ్చింగ్లోకి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ యొక్క లూజ్ వచ్చేసి 10.5 అండి. బ్లౌజ్ యొక్క లూజ్ వచ్చేసి 10.5 చూపిస్తాను చూడండి. బ్లౌజ్ని వచ్చేసి ఇట్లా హాఫ్గా వేసుకొని మనం బ్యాక్ పార్ట్న ఇట్లా హాఫ్గా చేసుకోవాలి. ఈ కుట్లు ఒకే చోటుకు వచ్చేటట్టుగా చూసుకోవాలి. మిడిల్ వచ్చేసి ఇట్లా మిడిల్లో వస్తుంది అనమాట. ఇక్కడి నుంచి మనకు రౌండ్ దగ్గర తీసుకుంటాం కదా, ఈ రౌండ్ దగ్గర మిడిల్ వస్తుంది. ఈ మిడిల్ నుంచి ఈ కుట్ల వరకు కొలవాలి. ఇక్కడ వరకు మనం కొలిచినప్పుడు మనకి 10 ఇంచెస్ వచ్చిందండి. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్న టక్స్లు వేసుకుంటాం కదా, ఇందుకోసం ఒక 1/2 ఇంచు కలుపుకొని 10 ఉంది కదా, 10.5 పెట్టుకోవాలి. మనం 10.5 పెట్టినాం కదా. ఇప్పుడు పొడవు వచ్చేసి బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉందో చూద్దాము. పైన భుజం మీద కుట్టు వేసింటాం కదా, ఆ కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా కొలవాలి. ఈ విధంగా కొలిచినప్పుడు మనం బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. ఇది వచ్చేసి 13.5 ఉంది. ఒక 1/2 ఇంచు కలుపుకొని 14 పెట్టుకున్నాం. మనం స్టిచ్చింగ్లో కావాలి కదా, అందుకోసం 14 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఒక లైన్ డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ లూజ్ దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ చూద్దామండి. మనకి ఈ బాడీ లూజ్ ఉన్న వాళ్ళకి షోల్డర్ వచ్చేసి 5.5 అయితే సరిపోతుంది. భుజం మీద పట్టి 3 ఇంచెస్. ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. ఈ కార్నర్లో వచ్చేసి ఒక 1.5 ఇంచ్ దగ్గరికి లైన్ మార్కింగ్ చేసుకొని మనం చంక రౌండ్ తీసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనకు మెయిన్ ఇప్పుడు ఇక్కడేంటి రౌండ్ దగ్గర మనం ఏ విధంగా తగ్గించుకోవాలి, రౌండ్ని ఏ విధంగా పెంచుకోవాలో చూద్దాము. బ్లౌజ్ యొక్క రౌండ్ వచ్చేసి ఇట్లా ఏమైనా ఉంది కదా, మనకి ఈ రౌండ్ అనేది కొంచెం కిందికి పెరగాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ పెంచుకోవాలన్నా అనేది చాలా మంది కన్ఫ్యూజ్ కదండి. మనకి రౌండ్ అనేది ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు మనకు పొడవు వచ్చేసి కరెక్ట్ ఈమెనే ఉండి రౌండ్ మాత్రమే పెరగాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ తగ్గించుకోవాలండి. మనం పొడవు పెరగాలి అంటే ఇక్కడ పెంచుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అయినా 1 ఇంచ్ అయినా ఇక్కడ పెంచుకోవాలి పొడవును. రౌండ్ మాత్రమే పెరగాలి అనుకుంటే మనకి ఈ పట్టీ సైజు ఎంత ఉందో చూసుకోవాలి. ఈ పట్టీ సైజు వచ్చేసి మనకి అంచుకు మనకు 5 ఇంచెస్కు కొంచెం తక్కువ ఉందండి. ఇది వచ్చేసి మనం ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి అనుకుంటేనాక మనకి 4 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. 5 ఇంచెస్కు కొంచెం తక్కువ ఉంది కదా, మనం ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. పట్టీ సైజ్ తగ్గించుకుంటేనాక మనకు రౌండ్ అనేది పెరుగుతుంది. మనకి 4 ఇంచెస్ పెట్టుకుందామని స్టిచ్చింగ్ కోసం ఇది వచ్చేసి 5 ఇంచెస్ కొంచెం తక్కువ ఉంది కదా, మనకి స్టిచ్చింగ్లో కావాలంటే 5.5 పెట్టుకోవాలి. మనం తగ్గించుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇది 5 ఇంచెస్ ఉంటేనాక మనకు 4.5 పెట్టుకోవాలి. అప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్తే 4 ఇంచెస్ వస్తుంది. పట్టీ సైజ్ వచ్చేసి ఇక్కడ వరకు పెట్టినాం కదండి, మనకు స్టిచ్చింగ్లోకి వెళ్తే కనుక ఇక్కడ వరకు వస్తుంది. అప్పుడు మనకు ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గుతుంది కదా. మనకు ఇక్కడ వరకు పొడవు ఉంది, మామూలుగా యాక్చువల్లీ ఇక్కడ వరకు పొడవు ఉంది. మనకు స్టిచ్చింగ్లోకి వెళ్తే కనుక మనకు ఇక్కడ వరకు పొడవు ఉంది కదా, మామూలుగా స్టిచ్చింగ్లో కావాలంటే ఇంకా ఎక్కువ పెట్టుకుంటాము. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ వరకు పెట్టినాం కదా, స్టిచ్చింగ్లోకి వెళ్తే ఇక్కడికి వస్తుంది అనమాట. మనకు ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది తగ్గుతుంది. అప్పుడు రౌండ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఇక్కడ వరకు మనం మార్కింగ్ చేసుకున్నాం. పైన వచ్చేసి లెంత్ 2.5 ఉంది కదా, ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. రౌండ్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు మనం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే రౌండ్ అనేది డీప్ వస్తుంది. మనకు స్టిచ్చింగ్లోకి వెళ్తే ఇక్కడ వరకు వస్తుందండి. ఏ పార్ట్కి ఎక్కడ తగ్గియాలి అనేది మనకి ఒక్కొక్క పార్ట్కి వివరంగా తెలుసుకుంటే కనుక కొత్తగా నేర్చుకునే వరకు ఈజీగా అర్థమవుతుంది. ఈ కార్నర్లో ఒక 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసుకొని మనం నెక్ రౌండ్ తీసుకుందాం.
ఈ మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ రౌండ్ కంటే ఈ రౌండ్ అనేది పెరుగుతుందండి. పట్టీ కూడా సైజు తగ్గుతుందన్నమాట. మనకి పట్టీ సైజు వచ్చేసి ఇక్కడ వరకు ఉంది. స్టిచ్చింగ్లోకి వెళ్తే ఇక్కడ వరకు వస్తుంది కదా, 1/2 ఇంచ్ తగ్గుతుంది. మనకు 1/2 ఇంచ్ తగ్గించుకోవాలనుకుంటే ఇట్లా 1/2 ఇంచ్ మీద తగ్గేటట్టు తీసుకోవాలి. 1 ఇంచ్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాలి కిందికి. ఈ రౌండ్ అనేది కూడా డీప్ వచ్చింది. ఈ విధంగా మనకి రౌండ్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ అనేది తగ్గించుకోవాలి. ఇక్కడ తగ్గించుకుంటే మనకు రౌండ్ అనేది పెద్దగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినాక లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.